బాగానే ఉంది ఆఫీసు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. నన్నేనా? ఎస్ సార్, మిమ్మల్ని. ఓహో యా, వెరీ గుడ్ మార్నింగ్. కొంచెం ఓవర్ అయింది, తగ్గించరా రే. హాయ్, దిస్ ఇస్ ఖుషి, యువర్ టీమ్ లీడ్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఇది కూడా నన్నేనా? ఎస్, మిమ్మల్ని. ఓహో, రండి సార్, ఆఫీస్ చూపిస్తాను. యా షూర్. సార్ కంగ్రాచులేషన్ సార్, వాట్ ఎ బ్రిలియంట్ పర్సన్ సార్. మీరు చాలా గ్రేట్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, మీకు చాలా ఫాలోయింగ్ ఉంది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదేంటి నన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారే? యాక్చువల్లీ లిఖిత మ్యామ్ కాల్ చేసి టిప్ ఇచ్చారు. ఏంటి ఇక్కడ శాలరీతో పాటు టిప్స్ కూడా ఇస్తారా? ఇదేం రెస్టారెంట్ కాదే. సార్, టిప్ అంటే ఇన్స్ట్రక్షన్. ఓహో, మీకు ఏమైనా కావాలంటే మొహమాటం లేకుండా అడగండి. ఆ అమ్మాయి ఎవరో బాగుందే. సరే, మీకు ఆ అమ్మాయి పక్కనే ప్లేస్ అరేంజ్ చేస్తా. ఎక్స్క్యూజ్ మీ. నేనేదో ఊరికే అన్నా. న్యూ ఆఫీస్. అయ్యో, ఎంతసేపు? హలో, ఎక్కడున్నావురా? నేను జ్యూస్ షాప్లో ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నానే. ఎక్కడున్నావు? అయ్యో సారీ, నేను వర్క్ లో పడి మర్చిపోయాను. జస్ట్ ఒక 10 minutes లో వచ్చేస్తాను, ఓకేనా? సరే, తొందరగా వచ్చే. హే, ఎందుకు ఏంటి అని అడగకుండా కొంచెం సేపు నా బాయ్ ఫ్రెండ్గా ఇచ్చావా? ప్లీజ్ ప్లీజ్. ఏంటే రోజు నీ వెంట పడుతున్నానని తెప్పించుకుంటున్నావా? ఈ రోజు అటో ఇటో తేలేదనకు వదిలేది లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని? ఉంటే ఏడే? ఇదిగో ఇతనే నా బాయ్ ఫ్రెండ్. ఏయ్, నా నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తున్నావు కదా. మీ ఇద్దరిని చూస్తుంటే అసలు లవర్స్ లానే లేరు. అవునా? చాలా? లేకపోతే హక్ చేసుకొని కిస్ కూడా పెట్టాలా? బాసు, నిజంగా మీ ఇద్దరు లవర్సేనా? ప్లీజ్ చెప్పు. అవును బ్రో, మేమిద్దరం లవర్స్. నైస్ పేరు మేడం. థ్యాంక్ యూ. ఆర్డర్ ప్లీజ్. నాకు ఒక బీట్రూట్ జ్యూస్. బేబీ నీకేం కావాలి? నాకేదో ఒకటి తెచ్చేసి. సరే సార్. సార్ మీకు వీడికి ఎందుకులే బొక్క. ఇంకేం చేస్తాం, వెళ్ళు. ఏయ్, అమ్మాయ వెళ్ళిపోయాడు. వెరీ థ్యాంక్స్ అండి హెల్ప్ చేసినందుకు. రోజు లవ్ లవ్ అని వెంట పడుతున్నాడు. ఎంత చెప్పినా వినడే, టార్చర్ చూపిస్తున్నాడు. అందుకే వాడిని వదిలించుకుందామని మీరు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. తప్పుగా అనుకోరు కదా? నేనేం తప్పుగా అనుకోను, కానీ మీరు ఇలా చేయబట్టుకుంటే చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు. ఓ సారీ అండి. థ్యాంక్స్. మీ పేరేంటండి? విజయ్. తన్పతియా? మీ పేరు? శృతి. ఓ, హాసనా. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్స్ అండి. సరే అండి, నేను వెళ్తాను. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి. మీకు అవసరం రాదులేండి, ఎందుకంటే నా వెనకాల ఏ అమ్మాయి పడదు కదా. ఓ బాయ్ అండి. బాయ్. ఇలా ఉన్నారంటారా బాబు? హాయ్ రా. హాయ్. ఏంటి డల్గా ఉన్నావు? ఆఫీస్ నచ్చలేదా లేదా వర్క్ నచ్చలేదా? అలా ఏం లేదు, జాయినింగ్ రోజే పెద్ద ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా? ఏంటి ప్రాబ్లం? ఏం లేదు, ప్రాజెక్ట్లో ప్రాబ్లం. ఓ, అదే ఎలా సాల్వ్ చేయాలా అని ఆలోచిస్తున్నా. ఆ ప్రాబ్లం ఏంటో నాకు చెప్తే నేను సాల్వ్ చేస్తా కదా. వద్దులే, నేనే ఎలా కింద మీద పడి సాల్వ్ చేసుకుంటాను. వెరీ గుడ్. ఒక్క రోజులోనే ఇంత చేంజ్ వచ్చిందంటే ఇంకా కొన్ని రోజుల్లో బాగుపడిపోతావు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సరే, ఏదైనా ఆర్డర్ చెప్పావా? లేదు. వెయిట్. యువర్ ఆర్డర్ సార్. హే, మేము ఆర్డర్ చెప్పకుండానే కరెక్ట్ గా మాకేం కావాలో అదే తీసుకొచ్చావే. 10 నిమిషాల ముందే ఇక్కడ ఇంకో మేడం ఆర్డర్ ఇచ్చారు. ఇంకో మేడమా? అది మా ఫిజిక్స్ మేడం వస్తే ఆవిడ కోసం ఆర్డర్ ఇచ్చాను, అది చెప్తున్నాడు. యారా ఊరుకోండి సార్, ఆ ఫిజిక్స్ బాండ్ మాత్రం ఫిజిక్స్ మేడం అయిపోద్దా? రే, నిజంగా మా ఫిజిక్స్ మేడం యారా. అవునా? అలా లేదే, చాలా ఇంకా ఉంది సార్. తను కీటో డైట్ చేసిందిరా, అందుకే అలా ఉంది. కన్ఫ్యూజ్ అవ్వకరా, వెళ్ళి పని చూసుకో. సార్
ఆ ఫిజిక్స్ మేడం అయితే ఈ మేడం ఎవరు? తిను నా గర్ల్ ఫ్రెండ్. మా పేరు బాగుందా? సూపర్ మేడం, సూపర్. ఎవరి మీద కొంచెం తేడాగా ఉంది, చూద్దాం. ఇంకో డౌట్ వచ్చింది, అడిగిద్దా? సార్ ఇంకో డౌట్ చెప్తానే సంగతి. సరే నాకు లేట్ అవుతుంది, డాడీ కూడా ఇంట్లో ఉన్నారు, నేను వెళ్తా. అవునా, నేను డ్రాప్ చేస్తాలే. వద్దు పర్లేదు, నువ్వు టైర్డ్గా ఉన్నావు కదా, ఇట్స్ ఓకే, నేను క్యాబ్లో వెళ్ళిపోతా. పర్లేదు, నేను వదిలిపెడతా పదా. ఐ యు షూర్? యా. సరే ఉండు, నేను బిల్లు కట్టే వస్తా. వద్దు, నీకు శాలరీ వచ్చాక నువ్వు కడుదులే, కానీ నువ్వు వెళ్ళి బైక్ తీ, సరేనా? ఓకే. ఎవరి పాప బాయ్ ఫ్రెండ్ బైక్ మీద కూర్చున్నట్టు దర్జాగా కూర్చుంది? చెప్తా. ఇదిగో పిల్ల. హాయ్ రా. అమ్మని అమ్మ, నువ్వేంటి ఎక్కడ? చెప్పగా ఈవినింగ్ కలుద్దామని. ఇట్స్ మై టైం. అమ్మో, ఇది చూసిందంటే చంపేస్తుంది. నీళ్ళు ఈరోజు కుదరదే, కావాలంటే రేపు కలుద్దాం ప్లీజే. అస్సలు కుదరదు, ఎలాగో వెళ్తుందంటుందిగా, పంపించేసిరా, మనం మాట్లాడుకుందాం. తను చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. తనకు నేనెవరో తెలియదు కదరా. కానీ నువ్వు నా పక్కనే ఉంటే డౌట్ వస్తుంది కదా. వెళ్ళిపోయే ప్లీజే. సర్లే వెళ్తాను మా అన్న దగ్గరికి. వద్దు వద్దు వద్దు, ఛీ, నీ అమ్మ. సారీ అన్న. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు. సావు, నేనే వెళ్ళి సస్తా. లిఖితా, నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోవా? నాకు కొంచెం టైర్డ్గా ఉంది. అవునా, సరే క్యాబ్ ఎందుకులే, పక్కనే బస్ స్టాప్ ఉంది, నేను వెళ్ళిపోతాను. నువ్వు జాగ్రత్త, ఇంటికి రీచ్ అయ్యాక సరే. మెసేజ్ చేయి. జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. బాయ్. లవ్ యూ. అమ్మా, బతికిపోయాను రా. చూడు నీళ్ళు, ఇలా లిఖితా ఉన్నప్పుడు మాత్రం రాకే, నీకు దండం పెడతానే ప్లీజే. ఏ నీ లిఖితాకి నీ మీద నమ్మకం లేదా? ఉంది, ఖచ్చితంగా ఏదో పనులు చేస్తానని. ఈ బ్యాగ్ ఆడో చూసినట్టుందే. మేడం ఆర్డర్ ప్లీజ్. నాకు ఒక మ్యాంగో జ్యూస్ సార్కి. వీడి తప్ప ఇంకెవరు లేడా షాపులో? సార్కి ఏం కావాలి నాకు తెలుసు మేడం, సార్ ఇక్కడ డైలీ కస్టమరే. అవునా, సరే తెచ్చేసేయండి. మేడం నాకు డౌట్ అడగనా? అడుగు. సార్ మీకేమవుతారు? సార్ నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? నాకు మాత్రం ఏం తెలుసు, అదే అనేసుకుంది ఏదో అలా. ఏం నవ్వుతున్నావురా మా జీవితం. ఇక్కడ ఒక్కటి లేకుండా నేర్చుండే మీరు జ్యూస్లో మారుస్తున్నట్టు అమ్మాయిలు మారుస్తూనే ఉన్నారు. టూ మచ్ సార్, ఇది టూ మచ్. జాబ్ మానేస్తాను, నేను మానేస్తాను. నువ్వు ఇప్పుడు చూస్తా రాబు. అది కాదురా, హలో, నీ ఖాతాలో ఇంకొకటి బల్లి. పాపం హట్ అయినట్టున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? తాగు. నాకేమొద్దు, నువ్వే తాగు. అవునులే, నీ లిఖితా ఇస్తే తాగుతావు, నేను ఇస్తే ఎందుకు తాగుతావు? ఉండు, నీ లిఖితా కాల్ చేస్తా. ఇంకెక్కడ లిఖితా? ఆల్రెడీ ఈ పాటికి ఇంటికి కూడా వెళ్ళిపోయి. లిఖితాలో ఉందేంటి? అరే నేను వెనకాల దాకుంటా, ఇక్కడ ఏం లేదే. దీని కింద అమ్మో సందులో నుంచి కనిపించేస్తా. నగ గొంతులో పడుతుంది సార్, నీ వల్ల ఇదంతా. అయ్యో వచ్చేస్తుంది, దీని కింద వెళ్ళిపోతా. ఇప్పుడు కానీ నన్ను చూసిందంటే నేను చొప్పు తీసుకొని కొడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, బ్యాగ్. యా ష్యూర్. అయ్యో, నేను తీస్తాను. నేను తీసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే. రీ రా బయటకి. వెళ్ళిపోయిందా? చూస్తున్నా. వెళ్ళిపోయింది కదా. వెళ్ళలేదు, కింద కొంచెం క్లీన్గా ఉంటే. కూర్చో. అమ్మా, జస్ట్ మిస్, లేదంటే కొంపలు అంటుకుపోయింటాయి. ఇక్కడ నేను ఇంత టెన్షన్ పడుతుంటే నీకు జాలి కూడా లేకుండా నవ్వుతావా రాక్షసి? ఇదంతా నీ వల్లేనే, నేను వెళ్ళిపోతా. పో, నేను మా అన్న దగ్గర పోతా. వద్దు వద్దు వద్దు, కూర్చుందాం, తాగుదాం. చేర్స్. నా జీవితంలో ఉన్న సెంటిమెంట్ ఎవరికి లేదు. దీనిలో షుగర్ లేదేంట్రా నా బతుకు.
లిఖిత. ఏయ్ ఈవినింగ్ మూవీకి వెళ్దామారా? మూవీకా? వెళ్దాం. సరే నేను ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక కాల్ చేస్తాను, వచ్చి నన్ను పిక్ చేసుకో, సరేనా? ఓకే, డన్. బాయ్, లవ్ యూ. లవ్ యూ టూ, బాయ్. ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? చెప్పు. హలో విజయ్, నైట్ సెకండ్ షో సినిమాకి వెళ్తున్నాం, రెడీగా ఉండు. ఏంటి సెకండ్ షోనా? కుదరదు, నాకు లిఖితతో మూవీ ప్లాన్ ఉంది. అది ఫస్ట్ షో అని తెలుసమ్మా, మూసుకోండ్రా. ఇవన్నీ నీకెలా తెలుస్తున్నాయే? కొంపతీసి ధృవ సినిమాలో రామ్ చరణ్కి బగ్గు పెట్టినట్టు నాకు పెట్టినావేట? నీ మీద ఇన్వెస్ట్ చేసే అంత ఇంట్రెస్ట్ లేదు. అయినా అబ్బాయిలు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫేస్ చూసే తెలుసుకోవచ్చు. అయినా సరే నాకు కుదరదు. అవునా? సరే, నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నా. వద్దు వద్దు వద్దు, వస్తా, రాకుండా సస్తానా? సరే, టికెట్స్ నువ్వేది. లిఖిత బుక్ చేసింది ఎవరమ్మా? నేనే కదా, మనకు కూడా మూసుకొని నువ్వే బుక్ చేసి వాట్సాప్ చేయి. బాయ్. దీని వెనకాల ఇంత పెద్ద కంపెనీ పెట్టుకొని ఇదేంటి టికెట్లు తీయడానికి వస్తుంది? చెయ్యి దీనమ్మ. నా సీట్ ఎక్కడ ఉంది? ఇక్కడ. పెద్దమ్మ కాల్ దేవా. సొక పురుషుడు అన్న యుద్ధం ఆగదా? చిన్న సెంటర్స్ కూడా పోయింది. ఈడొకడు. జుమ్ 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 జుంబర జుంబర జుమ్. మళ్ళీ ఇంకో అమ్మాయా? ఈడేంటి నేను వచ్చినప్పుడే వస్తున్నాడు? అన్న యుద్ధం ఆగదా? నువ్వు ఇంకా మారవా అన్న? నేను పోతానన్నయ్యా, నేను పోతాను. ప్రశాంత్ సినిమా కూడా చూడట్లేదు. నా బతుకు. ఈడు మారడు. ఇన్స్వింగ్ ఎరా గెలకాయ్ ఫోర్రా. చెప్పే. ఎక్కడున్నావు? నేను చాలా బిజీగా క్రికెట్ ఆడుతున్నాను. సరే, మా నాన్న ఊరు నుంచి వచ్చారు, నువ్వు త్వరగా ఇంటికి వస్తే మా నాన్నతో పెళ్లి విషయం మాట్లాడదాం. ఓకే, వస్తాలే. కానీ మీ నాన్నకి నాకు జాబ్ వచ్చిందని చెప్పావా? ఆహా, ఏం చెప్పలేదు. చెప్పకు. రేపు మీ ఇంటికి వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోలాగా స్పీచ్ ఆధార కొడతా. సర్లే, నువ్వు ఫస్ట్ అయితే ఇంటికి రా. సరే బాయ్, నేను మళ్ళీ చేస్తా. ఒరే ఉలికాయ్, నువ్వు బౌలింగ్ ఏవో లిఫ్ట్ పెట్టేయాల్సింది ఇంట్లో. బానే ఉంది ఇల్లు. అదేంటి విజయ్, ఫస్ట్ టైం వచ్చావా? చాలాసార్లు వచ్చావు కదా. అంటే డే టైంలో ఎప్పుడు రాలేదు కదా. డ్రెస్ కూడా బాగుంది, మ్యాచింగ్ వేసుకోవాల్సిందే. నీకోసమే రెడీ అయ్యా. యూ క్యూటీ. నాన్నొస్తారు. హాయ్ అంకుల్. చెప్పమ్మా, ఏదో గుడ్ న్యూస్ అన్నావు, ఏంటి? నువ్వు చెప్తావు, నేను చెప్పాను. సరే కానీ అది నాన్న, విజయ్కి జాబ్ వచ్చింది, అది కూడా పెద్ద కంపెనీలో, అండ్ చాలా మంచి ప్యాకేజ్. ఇన్ఫాక్ట్ నాకన్నా ఎక్కువ శాలరీ నాన్న. సో మీరన్నారు కదా విజయ్కి జాబ్ వస్తే మా ఇద్దరికి పెళ్లి చేస్తాను అని. మీ ఇద్దరు పెళ్లి చేయడం కుదరదమ్మా. ఎందుకు నాన్న? మీరే అన్నారు కదా జాబ్ వస్తే పెళ్లి చేస్తారు అని. జాబ్ వస్తే విజయ్తో పెళ్లి చేస్తారన్న మాట వాస్తవమే. జాబ్ కంటే ముందు అబ్బాయి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంటే కదా. క్యారెక్టరా? విజయ్ క్యారెక్టర్ మంచిది నాన్న, ఇతను చాలా మంచోడు. అది నీకు తెలిసిన విజయ్ మాత్రమే, ఇంకో విజయ్ కూడా ఉన్నాడు. అంకుల్, నా క్యారెక్టర్కి ఏం తక్కువైంది? 24 క్యారెట్స్ గోల్డ్ నేను. అవునా? మరి దీని సంగతి ఏంటి?